నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇదెలా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతసేపైనా చాలా సాఫ్ట్‌గా, మెత్తగా ఉండే చపాతీలు, అందులోకి ఈజీగా, క్విక్‌గా చేసుకోగలిగే రుచిగా ఉండే ఆలూ కుర్మా. ఇలా ఒకసారి ఆలూ కుర్మాని ట్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక చపాతీలైతే పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఎంతసేపైనా కూడా మెత్తగా కూడా ఉంటాయి. చాలా తక్కువ నూనెతోనే ఈ చపాతీలు చేసుకోవచ్చండి. రండి ఈ రెసిపీని చూసేద్దాం. ముందుగా నేను గోధుమ పిండిని 3 కప్పుల వరకు తీసుకున్నానండి. అలాగే గోధుమ పిండిని బయట కొంటాం కాబట్టి ఒకసారి జల్లించి తీసుకోండి. ఇలా తీసుకోగా ఇంకొంచెం పిండి మిగిలి ఉందండి. ఈ పిండిని కూడా వేసుకుంటున్నాను. ఈ పిండిని కాసేపు పక్కనుంచుదామండి. నేను ఇక్కడ ఆలూ కుర్మా చేయటం కోసం 3 పెద్ద బంగాళదుంపలను తీసుకున్నానండి. చిన్నవైతే ఒక 4, 5 దుంపలు తీసుకోండి. ఈ క్వాంటిటీలో నేను చేసే ఈ ఆలూ కుర్మా కానీ, చపాతీ కానీ ఇంట్లో ఒక 4 మనుషుల వరకు సరిపోతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో అంటే ఒక 6గురికి చేయాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువగా తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బంగాళదుంపల్ని కడిగి సగానికి కట్ చేసి కుక్కర్‌లో వేసుకొని 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కూడా వేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకుందామండి. ఇప్పుడు చపాతీలు చేసుకోవటం కోసం మనం తీసుకున్న 3 కప్పుల గోధుమ పిండి కాక ఇంకొంచెం పొడి పిండిని ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టి తీసుకోండి. ఈ పొడి పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. చపాతీల కోసం మనం పిండిని కలిపేటప్పుడు నీళ్ళు ఎక్కువైతే చేతి కింద వెంటనే పొడిపిండి కలుపుకోవడానికి అందుబాటులో ఉంటుంది. మధ్యలో ఇలా కొంచెం ఖాళీ ఉంచి పిండిని ఇలా పక్కకి తీసుకుని 2 స్పూన్ల సాల్ట్ ని వేసి కుక్కర్ 5 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత ఓపెన్ చేయకుండా 10 నిమిషాలు అలాగే ఉంచుదాం. ఇప్పుడు ఈ పిండిలోకి ఓ 4, 5 స్పూన్ల పెరుగును వేసుకుందాం. మీకు పెరుగు వేయటం ఇష్టం లేకుంటే పెరుగు ప్లేస్లో పచ్చివెన్న కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని సాల్ట్ పూర్తిగా కరిగాక పిండిని కొద్దిగా మధ్యలోకి తీసుకుంటూ పిండిని కలుపుకుందాం. పిండిని కలిపేటప్పుడు నీళ్ళన్నీ ఒక్కసారే వేయకుండా అవసరాన్ని బట్టి కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిని కలిపి తీసుకుందాం. అలాగే ఈ పిండి అనేది మనకు బాగా జారుగా ఉండద్దు, అలా అని మరీ గట్టి రాయిలా కూడా ఉండద్దు. మనం ఈ పిండిని కలుపుకునే విధానం బట్టే చపాతీలు మనకి చాలా సాఫ్ట్ గా వస్తాయండి. చూడండి, వేలితో నొక్కితే పిండి అనేది మనకు ఇంత సాఫ్ట్ గా ఉండాలి. కలుపుకున్న ఈ పిండి ముద్దని మరో 10-15 నిమిషాల పాటు చేతి మణికట్టుతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఎక్కడ పగుళ్ళు లేకుండా అంటే పిండి విచ్చిపోకుండా అంతా ఒకటే ముద్దగా ఉండేలా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా. పిండి కలిపేటప్పుడు ఎక్కువగా చేతికి అంటుకుంటున్నట్లయితే ఒక స్పూన్ నూనె వేసి కలుపుకున్నారనుకోండి, చేతికి అస్సలు అంటుకోదు. ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఈ లోపుగా మనం బంగాళదుంప కుర్మాని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ దుంపలు ఎంత బాగా ఉడికితే కుర్మా అనేది అంత చక్కగా వస్తుందండి. దుంపలు అనేవి మరీ చల్లగా అయిపోకుండా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే పొట్టు తీసుకుని మెత్తగా మెదిపి తీసుకుందామండి. అలాగే మిక్సీలో వేసినట్టయితే మరీ పేస్ట్లా అయిపోతాయండి. అలా కాకుండా శుభ్రమైన గ్లాస్తో కానీ మ్యాషర్తో కానీ మెదిపి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 2 స్పూన్ల నూనె వేసుకుని ఈ నూనె వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి అలాగే 4-5 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. లో ఫ్లేమ్లో కలుపుతూ కొంచెం దూరగా వేగనిద్దామండి. ఇదిగోండి, ఇంతవరకు ఇలా వేగాక 2 టమాటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. టమాటాలని ఎంత వీలైతే అంత సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ని, పావు స్పూన్ పసుపుని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనిద్దామండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటా ముక్కలు 50% వరకు మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుందామండి. టమాటా ముక్కలు బాగా మగ్గి ఈ మిశ్రమం దగ్గరగా అయ్యాక ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకుందామండి. ఉప్పు, కారము మీరు తినే రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. కారం వేసి ఒకసారి కలిపాక మెదిపిన బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఈ బంగాళదుంప ముద్దని కూడా నూనెలో ఒక 2 నిమిషాలు వేగనిచ్చాక సరిపడా వాటర్ ని పోసుకుందామండి. అంటే నీళ్ళన్ని ఒక్కసారిగా కాకుండా ముందు ఒక గ్లాసు వాటర్ ని వేసుకుని కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి ఉడికేటప్పుడు మరొక 1/2 గ్లాసు నీళ్లు వేసుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్ని హై ఫ్లేమ్ లోనే అడుగంటకుండా కలుపుతూ ఉడకనివ్వాలండి. చూడండి, బాగా ఉడికి పట్టి దగ్గరగా అవుతున్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఈ మాత్రం ఉడికిన తర్వాత 2 రెబ్బల కరివేపాకుని తరిగి వేసుకుంటున్నానండి. ఈ బంగాళదుంప కుర్మా ఉడుకు పట్టి దగ్గరగా అయ్యే కొద్దీ మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవటంతో పాటు రుచిగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి కుర్మాని పక్కన పెట్టేసుకుందాం. చపాతీని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, పిండి అనేది మనకు ఎంత సాఫ్ట్ గా వచ్చిందో.
ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో పిండి ముద్దలుగా చేసి తీసుకుందాం. ఒక్కొక్క పిండి ముద్దని పొడిపిండిలో ముంచి 2 వైపులా బాగా అద్ది చపాతీ చేసేటప్పుడు జిగురును బట్టి కొంచెం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మరీ పలుచగా గానీ, మరీ మందంగా గానీ కాకుండా కొద్దిపాటి మందంగా చపాతీలు ఒత్తుకోవాలండి. పలుచని చపాతీలా చేసామంటే మనకి చపాతీ అనేది కాల్చేటప్పుడు పొంగదండి. చపాతీలన్నీ ఇలా వత్తుకున్నాక పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నూనె వేయకుండా ఉట్టి చపాతీని గరిటెతో అద్దుకుంటూ 2 వైపులా ఇలా కాల్చి తీసుకోవాలండి. అప్పుడే మనకు చపాతీలు పొంగుతూ వస్తాయండి. వెంటనే నూనె వేసి కాల్చినట్లయితే మనకి చపాతీలనేవి పొంగవు. చపాతీలు 2 వైపులా 50% కాలిన తర్వాత అట్లకాడతో నూనెని అద్దుకుంటూ మరలా 2 వైపులా కాల్చి తీసుకోవాలండి. పిండి కలిపేటప్పుడే మనం నూనెని వేసుకున్నాం కాబట్టి చపాతీలు కాల్చేటప్పుడు నూనె ఎక్కువగా పట్టదండి. నేను ఒక 3, 4 చుక్కలు మాత్రమే నూనెను వేసుకున్నానండి. ఎక్కువ నూనె వేయలేదు. మీరు కావాలనుకుంటే మరి కొంచెం నూనెతో ఈ చపాతీలను కాల్చుకోవచ్చు. స్టవ్ మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి చపాతీలు కాల్చామంటే అప్పడల్లా వస్తాయండి. పిండి మరి పచ్చిగా లేకుండా అలా అని చపాతీ బాగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్‌లో త్వరగా కాల్చుకుంటూ తీసేసుకోవాలండి. ఈ విధంగా చపాతీలన్నీ చేశాక ఏదైనా గిన్నెలో కానీ, హాట్ బాక్స్‌లో కానీ తీసేసుకొని మూత పెట్టేయండి. ఇలా చేసుకున్న చపాతీలు ఎంతసేపైనా, ఎన్ని గంటలైనా మెత్తగా 3 వేళ్లతో తుంచేలా ఉంటాయి. వేడి వేడిగా సర్వ్ చేసుకున్న చాలా బావుంటాయి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేసి మీకు చూపించడానికి హెల్ప్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.